డల్లాస్ లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగు ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. డల్లాస్ లో ఎన్ఆర్ఐ మిత్రులు చూపించిన ప్రేమాభిమానాలు మరవలేనివని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఇక 10 ఏళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్లు ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారని, అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, వారు ఎన్ఆర్ఐల్ని ఏనాడు పట్టించుకోలేదు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను డల్లాస్ లో ఎందుకు జరుపుతున్నారో అర్థం కావడం లేదని రమేష్ రెడ్డి విమర్శించారు. మరి ఈరోజు డాలస్లో నేను అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఐఓసికి సంబంధించిన కానీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ విభాగానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మనందరికీ కూడా తెలుసు, సంవత్సరాన్నర క్రితం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత బ్రహ్మాండంగా ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజాప్రభుత్వం ముందుకు వస్తూ ఈరోజు మరి రాష్ట్రాన్ని ముఖ్యంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న మరి రేవంత్ రెడ్డి గారికి ఎన్ఆర్ఐల అందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ తెలంగాణ ప్రజలు ఆశించినరో, ముఖ్యంగా తెలంగాణ అమరవీరులు కూడా ఏ తెలంగాణ కావాలని కోరుకున్నారో ఆ తెలంగాణ సాధించడంలో మరి అటు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా మరి విఫలం చెందిన తర్వాత ప్రజలందరూ కూడా మరి ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం, రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టడం, ఏదైతే వాళ్ళ కలలు ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి ముందుకు వస్తాయని చెప్పి భావనతోటి మరి బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కూడా జరిగింది. మరి ఈరోజు మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయటం కానివ్వండి, పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వటం కానివ్వండి, మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కానివ్వండి, మరి ఏదైతే ఆరోగ్యశ్రీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలందరికీ 10 లక్షలు ఇవ్వటం కానివ్వండి, ముఖ్యంగా పేదలందరికీ సన్నబియ్య కార్యక్రమం, అంటే ఈరోజు పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా తీసుకురావటం, పేదలందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి పేదలకు 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున దాదాపుగా 4 లక్షల పైన ఇండ్లను రాష్ట్రంలో కట్టే కార్యక్రమాన్ని, అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మరి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపుగా 15 నెలల కాలంలోనే 3 లక్షలకు పైగా పెట్టుబడులు పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ అంటే 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ అంటేనే ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి ఈరోజు దాదాపుగా ప్రభుత్వ రంగంలో 56,000 ఉద్యోగాలు కల్పించి, ప్రైవేట్ రంగంలో 3 లక్షల కోట్ల ద్వారా దాదాపు 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ఏ తెలంగాణను కోరుకున్నారో నిరుద్యోగులు, ఆ నిరుద్యోగుల కలను సాధించిన ఘనత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకవైపు
కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంటే మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నేను చూసినట్టయితే ఇక్కడ ఇదే సిటీలో రేపు 1 తారీఖు నాడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణకు సంబంధించిన ఫార్మేషన్ డే సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడానికి మరి కేటీఆర్ గారు వస్తున్నట్టు కూడా నేను మరి ఇక్కడ వినటం జరిగింది. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, కేటీఆర్ గారిని అడుగుతున్నాం, అయ్యా నీకేదన్నా సిగ్గు ఉంటే 10 సంవత్సరాలుగా నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏనాడైనా ఎన్ఆర్ఐల గురించి, ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కానివ్వండి, దుబాయ్లో ఉన్న ఎన్ఆర్ఐల గురించి కానీ ఎన్నడన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాదాపు 10 సంవత్సరాలుగా నువ్వు నీ కుటుంబం 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసి మరి తెలంగాణ సంపద మొత్తం కూడా దోసుకొని 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ రోజు మరి బంగారు తెలంగాణ సాధిస్తాన నువ్వు అప్పుల తెలంగాణ మార్చిన ఘనత కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి దక్కింది. మరి ఆనాడు ఎన్ఆర్ఐలు కూడా విపరీతంగా వ్యతిరేకించి మరి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా మరి ఏకకంఠంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయటం జరిగింది. ఈరోజు అదే ఎన్ఆర్ఐలను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు అంటే వాళ్ళు వస్తే ఇక్కడ మరి ఎన్ఆర్ఐలు రారని చెప్పి సిగ్గు లేకుండా దాదాపుగా 20-25 మంది అంటే తెలంగాణలో ఒక ప్రాంతంలో మీటింగ్ పెడితే ప్రజల్ని ఏ విధంగా మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మందు దాపి ఆ మీటింగులు సక్సెస్ చేసే విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో 20-25 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రుల్ని పిలిపించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున చేయాలి, ఈ తెలంగాణ ఉత్సవాలను ఇక్కడ జరపాలని చెప్పి ఈరోజు వస్తున్న పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు ఇక్కడికి వచ్చి జరపాల్సిన అవసరం ఏమొచ్చిందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఇంత వ్యవస్థలు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీరు ఇచ్చే మెసేజ్ ఏందని కూడా ఈరోజు మేము అడుగుతున్నాం. ఒకవైపు నీ కుటుంబంలోనే కలహాలు, నీ చెల్లె ఈరోజు నిన్ను క్వశ్చన్ చేస్తున్నది, నీ బావ నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, రాష్ట్రంలో మీరున్నప్పుడు పరిపాలన సరిగా జరగలేదని ఈరోజు మీ మీద అవినీతి ఎంక్వైరీలు జరుగుతున్నాయి, మీరు జైలుకు పోయే పరిస్థితులలో ఉన్న మీరు ఈరోజు కావాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఎన్ఆర్ఐలో వస్తున్న ఒక మంచి పేరు, ఎన్ఆర్ఐలో ఒక రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్న పరిస్థితిని ఈరోజు ఇక్కడ దీనిని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే మీ కుటుంబం మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించారో కూడా ఈరోజు ఎన్ఆర్ఐలు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసిండ్రు, రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసిండ్రు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ఏదో వచ్చి అక్కడేదో మరి ప్రజలు గొర్రెలాగా మీ మీటింగ్కి వచ్చే పరిస్థితి ఇక్కడ ఉండదని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి చర్యలను మీరు ఖండించండి. ఈరోజు మళ్ళీ దొడ్డిదారిన మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని మంచి చేసుకొని మీ మద్దతు కావాలని చెప్పి మరి వాళ్ళు చేసే ఆలోచనని తిప్పి కొట్టాల్సిందిగా కూడా ఎన్ఆర్ఐలను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాలు చూసినాం, వాళ్ళు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఎక్కడికక్కడ దోపిడీ చేసుకున్న వ్యవస్థను ఎన్ఆర్ఐలు కూడా వ్యతిరేకించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఏదైతే అభివృద్ధి పథంలో పోతున్న మన రేవంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఎన్ఆర్ఐలు కూడా ఆశీర్వాదం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రవాస మరి తెలంగాణ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. Please keep watch and subscribe US1 TV.